గ్రీస్ దేశంలో 1860 వరకు బ్లాక్ కలర్‌ని వాడేవారు కాదంట. ఎందుకంటే బ్లాక్ కలర్‌ని అశుభంగా భావించి దాన్ని బ్యాన్ చేశారు. ఎవరైనా బ్లాక్ కలర్‌లో ఏ థింగ్‌ని వాడినా, ఏ దుస్తులు ధరించినా వాళ్ళని శిక్షించేవారు. ఐస్లాండ్ దేశంలో భార్య పుట్టినరోజుని మర్చిపోతే వారిని శిక్షించేవారంట. ఎందుకంటే అక్కడ పెళ్ళైన ఆడవాళ్ళకి ప్రాధాన్యత ఎక్కువ. ఒక సర్వే ప్రకారం తెలిసిందేంటంటే ఒక సగటు మనిషి సంవత్సరానికి యావరేజ్‌గా 1460 అబద్ధాలు ఆడతాడంట. మీకు తెలుసా 1973 వరకు కంబోడియా అనే దేశంలో సన్ గ్లాసెస్ వాడకూడదనే రూల్ ఉందంట. ఈ విశ్వంలో దాదాపుగా ఎన్ని గ్యాలక్సీస్ ఉండొచ్చు? సైంటిస్టులు ఎస్టిమేట్ చేసి చెప్పిందేంటంటే 20 ట్రిలియన్ గ్యాలక్సీస్. ఒక స్టడీ ప్రకారం తేలిందేంటంటే చల్లని రూమ్లో నిద్రపోయే వారికి పీడకలలు వస్తాయి. మీకు తెలుసా మనిషి యొక్క బోన్స్లో థై బోన్ అనేది కాంక్రీట్ కన్నా స్ట్రాంగ్గా ఉంటుందంట. ఈ భూమి మీద టాప్ 3 లార్జెస్ట్ ల్యాండ్ మ్యామల్స్ ఏంటో తెలుసా? టాప్ 1 వైట్ రైనోసరస్, టాప్ 2 ఎలిఫెంట్, టాప్ 3 హిప్పోపొటమస్. ఒక సర్వే ప్రకారం నిర్ణయించింది ఏంటంటే ప్యారిస్ సిటీలో చిల్డ్రన్స్ కన్నా డాగ్సే ఎక్కువ ఉన్నాయంట. ఈ 7ని మనం ఇలా ఎందుకు రాస్తున్నాం? దీని ఆన్సర్ తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మన ఛానల్లో బోల్డ్ ఉన్నాయి, ప్లీజ్ విజిట్ చేయండి. ముందు మన ఛానల్లో మరిన్ని నాలెడ్జబుల్ క్వశ్చన్స్ రాబోతున్నాయి, కాబట్టి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 7 వెనుక ఓ పెద్ద స్టోరీయే ఉంది. పూర్వకాలంలో మయన్మార్లో యుద్ధాలు జరిగేవి. మయన్మార్ని అప్పట్లో బర్మా అనేవారు. అయితే దానికన్నా ముందు టాంగ్ అనబడే కింగ్డమ్ ఉండేది. ఆ రాజ్యానికి ఓ రాజు ఉన్నాడు. ఈ రాజు ప్రజలకి ఎంతో సాయం చేసేవాడు. ప్రజలు ఆస్తులు కోల్పోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడు. ఎలాంటి నష్టానికి ఎంత డబ్బు ఇవ్వాలో ఓ పుస్తకంలో ఉండేది. అయితే కొందరు దొంగలు ఆ పుస్తకంలో ఉన్న లెక్కల్ని మార్చేసి 2000 ఉన్న చోట 4000 గాను, 7000 ఉన్న చోట 9000 గాను మార్చేశారు. ఈ విషయం తెలుసుకున్న రక్షక భటులు వాళ్ళని శిక్షించారు. అలాగే ఈ విషయం తెలుసుకున్న ఆ రాజు దీనికి పరిష్కారంగా నష్టపరిహారాలన్నింటినీ 7000 గాను, 7700 గాను మార్చేశారు. ఇలా ఎందుకు మార్చారని కొంతమంది అడగగా రాజు ఇలా సమాధానమిచ్చాడు. కొంతమంది దొంగలు పుస్తకంలో లెక్కలు మార్చుతుండగా నాకు దొరికారు. అందుకోసమే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. నేను 7 అనే సంఖ్యను ఎంచుకున్నాను. 7కి మధ్యలో గీత పెట్టాను. అయితే ఇలా గీత పెట్టిన తర్వాత ఈ సంఖ్యని నేను ఏ సంఖ్యగానూ మార్చలేకపోయాను. అందుకే రాజ్య పుస్తకంలో ఉన్న నష్టపరిహార లెక్కల్ని చాలా వరకు 7 సంఖ్యగా మార్చేశాను. ఆ 7కి అడ్డంగా గీత కూడా పెట్టాను అని చెప్పారు. అక్కడ చాలా రోజుల తర్వాత యుద్ధాలు జరగడం మొదలైంది. ఆ యుద్ధాల వల్ల బర్మా ప్రజలందరూ ఇండియాకి వలస రావడంతో ఇండియన్ గవర్నమెంట్ బర్మా క్యాంప్ అనే పేరుతో మరియు బర్మా కాలనీ అనే పేరుతో వాళ్ళకి స్థావరం ఇప్పించారు. ఇలా బర్మా ప్రజలు ఇండియా మొత్తం వ్యాప్తి చెందడంతో ఈ 7ని వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. కొంతకాలం తర్వాత అక్కడ యుద్ధాలు ఆగిపోయాయి. బర్మా అనే పేరుని మయన్మార్గా మార్చేశారు. ఇంకా లాస్ట్కి నేను మీకు చెప్పేది ఏంటంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ మోటివేషనల్ స్టోరీస్ మన ఛానల్లో బోల్డ్ ఉన్నాయి, ప్లీజ్ విజిట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి.